హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంస వెంకట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం విశ్వశాంతి మంత్రం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. శాంతి మనలో ఉండాలి, కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే వేదికలెక్కి శాంతి శాంతి అని గొంతెత్తి అరచినంత మాత్రాన శాంతి రాదు. అది మనలోనే ఉంది. ప్రపంచంలో శాంతి స్థాపన చేయలేం మనం గొంతెత్తి అరవడం ద్వారా, అవునా కదా ఫ్రెండ్స్? మనిషిలోనే ప్రశాంతత లేనప్పుడు శాంతి సాధన కోసం చర్చను మాత్రం చేస్తే ఏం ప్రయోజనం ఉంది? అంతే కదా ఫ్రెండ్స్. ఒకవేళ శాంతి కోసం చర్చను జరిపినా, ఒప్పందం చేసుకున్నా, ఏదో ఒక రూపంలో మళ్ళీ అశాంతి అనేది మొదలవుతుంది. మనలోని ఆత్మ ద్వారా శాంతి వ్యక్తం కావాలంటే మనలో ఉన్న ఆత్మ ద్వారానే శాంతి అనేది వ్యక్తం కావాలి, కానీ అది ఎక్కడో ఉంది అని మనము వెతుకుతూ ఉంటాం ఫ్రెండ్స్. మనం మానసిక ప్రశాంతతతో ఉండాలి. మనలో అశాంతి ఉన్నప్పుడు, అహంకారంతో మన కళ్ళు మూసుకుపోయినప్పుడు నేనెంతో ప్రశాంతంగా ఉన్నాను అని భావిస్తాం. అది చాలా భ్రమ. అది కేవలం శాంతి కోసం యుద్ధాలు చేయనవసరం లేదు. దాన్ని ఆత్మ ద్వారా అనుభూతి చెందాలి. అంతర్గతంగా ప్రశాంతతతో ఉన్నవారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. అందరికీ ఆనందాన్ని పంచుతారు. ప్రతి మనిషిలోనూ నిద్రాణ స్థితిలో ఉన్న దైవశక్తి అయిన కుండలిని శక్తి జాగృతం చేసి ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడే మన హృదయానికి మెదడుకు మధ్య ఐక్యత ఏర్పడుతుంది. అదే సహజ యోగం. ఆ కాంతి మనలో ప్రవేశించినప్పుడు మన జీవితం నెమ్మదిగా, స్థిరంగా మారడం, పరివర్తన చెందడము గమనిస్తాం. అప్పుడు మానవులను అత్యున్నత శ్రేణికి చెందిన కొత్త కోణాన్ని మనం చూస్తాము. ఎప్పుడైతే మన మెదడు, మన హృదయము ఏకమవుతాయో అప్పుడు ఆ మార్పు అనేది మనము గమనిస్తాము. కొత్త మనిషిని చూస్తాము. రూపాన్ని గురించి చింతించడం, ప్రత్యేకమైన ఇష్టాలు, అయిష్టాలు, అనవసరమైన ఆలోచనలు, అప్పుడు అలాంటివి ఏవి మనలో ఉండవన్నమాట. మనలో శాంతి క్రమంగా స్థిరపడడం కూడా ప్రారంభమైపోతుంది. మన చుట్టూ ఉన్న సమాజాన్ని, మొత్తం ప్రపంచాన్ని ఆ శాంతి ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది. అలా విశ్వశాంతికి దోహదపడేదే మరి ఈ శాంతి. అంటే మనం చక్కగా ఆ సహజయోగా అన్న ఆ కుండలిని శక్తి మనలో జాగృతం కావాలన్నా మనం చేయవలసింది ఏమిటి ఫ్రెండ్స్? ధ్యానము. మనం ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మరి మన మనసు, ఆత్మ ఏకమయ్యి అప్పుడే మనలో శాంతి అనేది ఉద్భవిస్తుంది. అంతేగాని బయట ఉంది, నేను వాళ్లకు ద్రోహం చేస్తే నాకు శాంతి వస్తుంది, నేను చర్చికి వేదికలెక్కి నేను శాంతిని మాట్లాడితే వస్తుంది. వేదికలెక్కి మాట్లాడినంత మాత్రాన శాంతి అనేది రాదు. చర్చలు చేస్తేనూ రాదు. అది మనలో అంతర్గతంగా ఉంది. అది ఎప్పుడైతే వెలువడుతుందో అప్పుడు శాంతి అనేది ఉంటుంది. అవునా ఫ్రెండ్స్? మరి చక్కగా ధ్యానం ఎలా చేయాలి? సుఖాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి. మరి కళ్ళు రెండు సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే ధ్యానం అంటే. థ్యాంక్ యూ.